పై వాటిని సద్వినియోగం పరుచుకొని మాదక రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 7 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. మొత్తం 8 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 9న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు తొలి రోజునే అంటే ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. రెండో విడతగా సోమవారం ప్రారంభమైన సెషన్స్ వారం రోజుల పాటు వాడి వేడిగా సాగాయి. పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. మొత్తం 37 గంటల 44 నిమిషాలు అసెంబ్లీలో చర్చలు జరిపారు. సభలో 39 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య రసవత్తర చర్చ సాగింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నివేదికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 19న మొదటి రోజు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ 16వ తేదీ నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు వరుసగా మొత్తం 10 దినాల పాటు నడిచిందని చెప్పి అనుకోవాలి. అయితే 9న ప్రారంభమైన శీతాకాల సమావేశం 9 మళ్ళీ 16వ తేదీకి వాయిదా పడింది. రెండో విడతగా సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు సాగాయి. అయితే పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. మొత్తం 37 గంటల 44 నిమిషాలు ఈ అసెంబ్లీ జరిగిందని చెప్పి సభలో ఉన్న స్పీకర్ గంటం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. దాదాపు 39 ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. అయితే ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకతను అనుకోవాలి. ప్రభుత్వము ప్రతిపక్షాలు ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధము వాడి వేడిగా చర్చలు వాదోపవాదాలు వాగ్దానాలు కూడా జరిగిందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా ఒక 2 అంశాలపైన మాత్రం ఈ సభలో పెద్ద ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కీలక ప్రయత్నం చేశారని చెప్పారు. ముఖ్యంగా ఈ ఫార్ములా కార్పొరేట్ విషయంలో జరిగిన పరిణామాల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ పైన అసెంబ్లీ సెషన్స్ నడుస్తుండగానే ఏసీబీ కోర్టులో కేసు ఫైల్ కావడం, ఏసీబీ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రత్యేక ప్రచారం జరగడం, దానికి ఈడీ ఎంటర్ అవడం, ఇప్పుడు ఏసీబీ విచారణకు కేటీఆర్ కూడా సిద్ధపడటం. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే భూ లావాదేవీలు భూ సంస్కరణ భాగంగా ధరణి పథకం తెచ్చారో ధరణి పథకం రద్దు చేసి భూమాత పథకాన్ని తీసుకొచ్చడం జరిగింది. భూమాత పథకంపై కూడా వాడి వేడిగా చర్చ జరిగింది. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు భూ పేదరికల విషయంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా శక్తి విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంతో పాటు ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు కూడా ఇందులో జరిగింది. అయితే ఇవాళ కీలకంగా లాస్ట్ సమయంలో రైతు భరోసా పథకం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం కింద సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏ స్థాయి వరకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, రైతు భరోసా పథకము రాళ్లు రప్పలు అసలు పంట పండని పంటలకు ఎందుకు ఇవ్వాలి దానిపైన చర్చ ప్రారంభించి ఈ రోజు రైతు భరోసా పథకం కూడా ఒక కీలక ఘట్టానికి చేరుతుందని చెప్పి అనుకోవాలి. త్వరలో దాని విధి విధానాలు 10 ఎకరాల లోపు ఇవ్వాలా, 5 ఎకరాల వరకు ఇవ్వాలా, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వద్దా ఇవ్వాలన్నా, అదేవిధంగా పారిశ్రామిక యువతలకు కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళకు కూడా ఇవ్వాలని అవుతుంది మాత్రం త్వరలో విధి విధానాలు చర్చిస్తారు. అయితే ముఖ్యంగా అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సాధారణ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులందరూ కూడా ఆ అంశాలపై పెద్ద ఎత్తున చర్చించి సభను సజావుగా నడిపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రభుత్వాన్ని ఎదురు చేస్తూనే అనేక అంశాలపై సమాధానాలు రాబట్టడం జరిగింది. ఎక్కువ మంది సభ్యులకి సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక కీలక అంశం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా సభలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్షంలో హోదాలో ఉండి సభకు రాకుండా శాసనసభ సంప్రదాయాన్ని అగౌరవపడుతున్నారు. అలాంటి వారికి శాసనసభ సభ్యత్వం ఎంచుకునే పద్ధతిలో కూడా చర్చ జరిగింది. కాబట్టి ఇంకా అనేక పథకాలపై అనేక అంశాలపై ఈ రోజు ఈ సభలో ప్రదేశం చర్చ జరిగినప్పటికీ ఈ ఫార్ములా కాంగ్రెస్ అంశమే ఒక ప్రధాన ఘట్టంగా ఉందని చెప్పి అనుకోవాలి. ఈశ్వర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు.